ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తోంది. దివ్యాంగ శక్తి పేరుతో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 11 లక్షల మందికి పైగా లబ్ధి చేకూరుతుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు? కావలసిన సర్టిఫికేట్స్ ఏంటి? ఏ బస్సులకు ఇది వర్తిస్తుంది? దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఇలా. ఇంద్రధనస్సు స్కీమ్లో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. 40% వైకల్యం దాటిన దివ్యాంగులు దీనికి అర్హులు. ఇది వరకు 50% రాయితీతో ప్రయాణించిన వారు అదే పాస్తో ప్రయాణించవచ్చు. 69% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారి సహాయకులకు టికెట్ ధరలో 50% రాయితీ లభిస్తుంది. ఈ పథకానికి అప్లై చేసుకునే వారి వద్ద సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. డిజిటల్ పాస్ కావాలనుకునేవారు ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు. ప్రయాణ సమయాల్లో డిజిటల్ పాస్, ఒరిజినల్ సదరం సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రయాణంలో లబ్ధిదారుని వద్ద కండక్టర్ ఇచ్చిన జీరో ఫేర్ టికెట్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. స్త్రీ శక్తి అమలులో ఉన్న అన్ని బస్సులకు ఈ పథకం వర్తించనుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లో పూర్తి ఉచితంగా ప్రయాణించవచ్చు. నాన్ స్టాప్, ఆల్ట్రా డిలక్స్, సప్తగిరి, ఇంటర్ స్టేట్ సర్వీసుల్లో మాత్రం 50% రాయితీ మాత్రమే ఉంటుంది.